తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ ఆ నక్షత్రం పుట్టినటువంటి ఆ నక్షత్రం ఖచ్చితంగా యూదుల రాజే అని వాళ్ళకు అర్థమయ్యి యూదయా దేశానికి వచ్చి యూదయా దేశాన్ని పరిపాలించే రాజుగా అప్పటికున్నటువంటి హేరోదు దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో పుట్టుంటాడేమో అనుకుని వాళ్ళు గెస్ట్తో వాళ్ళు ఏం చేశారంటే హేరోదు ఇంట్లోకి వచ్చారు. సైంటిస్టులు వచ్చారు అంటే గబగబా అందరూ పిలిచి లోనకు తీసుకొచ్చారు. ఏమిటి విషయం అంటే వాళ్ళు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాం. ఎక్కడున్నాడంటే ఇక్కడ మన సారకి పొళ్ళుడిపోయే, ఈయన పిల్లలు పుట్టరు, ముసలోడు అయిపోయే, ఈయనకి సంతానం ఇంకెవడో లేడు, ఉన్న సంతానాన్ని కూడా చంపి చాలా క్రూరుడు. తమ్ముడిని చంపేశాడు, చెల్లిని కూడా చంపేశాడు. హిస్టరీలో ఇతను సొంత కొడుకును కూడా చంపేశాడు. వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటారేమో అనేటువంటి దీంతో ఎంతో మందిని చంపినటువంటి క్రూరుడు ఎవరు? హేరోదు. వీడి దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా మరి మీ అబ్బాయి గారినా ఒకవేళ పుట్టాడు అని అంటే ఆలోచించి అన్నాడు. అతడు ఆ మాట రక్షకుడు యూదుల రాజు పుట్టాడు అనే సందేశం వాళ్ళు విన్నప్పుడు హేరోదుకు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి యెరూషలేము వాళ్ళకి ఏం కలిగిందంట? కలవరం కలిగింది. ఇది కూడా కలవరమే. మీరు అనుకున్నారు క్రిస్మస్ అంటే ఇప్పుడు పెట్టుకున్నట్టు స్టారు, లేకపోతే లైటింగు, లేకపోతే గుంటూరు వాళ్ళ భోజనం కాదు. ఆ రోజు జరిగింది ఏమిటి? అంత కలవరమే. దాట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అది మనుషుల ఊహకు మించినటువంటి కార్యం అది. కాబట్టి రక్షకుడు పుట్టాడు అని అంటే చాలా మందికి అర్థం కాల. ఈ రోజు స్వీకరించినట్టుగా ఆ రోజు స్వీకరించినటువంటి మనుషులు అప్పుడు లేరు. కలవరం కలిగింది. మరి వీళ్ళ కలవరానికి పరిష్కారం జరిగిందా? మరియకు పరిష్కారం వచ్చింది, యోసేఫు పరిష్కారం వచ్చింది. హేరోదుకు వచ్చిందా? రాలా. ఎందుకు? అవసరం లేదు. వీడి కలవరాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం దేవునికి లేదు. ఎవరికి అవసరమో వానికే చెప్తాడు, ఎవరికి అవసరం లేదో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం దేవునికి లేదు. హేరోదుకు కానీ హేరోదుతో ఉన్నవాళ్ళు కానీ కలవరపడినా వాళ్ళకి ఆ విషయం చెప్పలేదు. కానీ ఈ కలవరం ఎప్పుడు తీరుతుందో తెలుసా? అదే సింహాసనం మీద, అదే యెరూషలేములో రేపు రెండవ రాకడ అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. అక్కడ సింహాసనాన్ని వేసి దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుని పరిపాలన చేస్తాడు. అప్పుడు రాజుగా, అధికారిగా ఆయన పరిపాలన చేస్తాడు. అప్పుడు ప్రజలందరికీ అర్థమవుద్ది, ఈయనే మెస్సయ్య, ఈయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, తల తెత్తిన ప్రతి ఒక్కరిని కూడా తుత్తునీయులుగా చేయగల నోటి ఊపిరితో యుద్ధం చేసినటువంటి మహా గొప్పవాడు. అది అణుబాంబులు కావచ్చు, స్కడ్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఎన్ని భూలోకంలో ఉన్న నోటి ఊపిరితో యుద్ధం చేసి మొత్తాన్ని మట్టు పెట్టి సింహాసనాన్ని స్థాపించేవాడే ఈ మహారాజు. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, అప్పుడు ప్రజలకు, యూదులకు తెలుస్తుంది. కలవరంతో నిండిపోయినటువంటి యూదులకి వాళ్ళ పక్షాన దిగి వచ్చినటువంటి మెస్సయ్య, వాళ్ళ కోసం ఆల్రెడీ ముందు వచ్చినటువంటి యేసు అనే సంగతి వాళ్ళకి తెలిసినప్పుడు అప్పుడు వాళ్ళ కలవరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు నమ్మట్లేదు వాళ్ళు. అందుకే ఒక దెబ్బ వేసింది మొన్న. ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఈ మధ్య బాగా కొవ్వెక్కువైపోయింది యూదులకి. అసలు యేసుక్రీస్తుని అంగీకరించడం కానీ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే అప్పుడు, ఎందుకంటే అసలు వాళ్ళకి మేలు చేసింది క్రిస్టియన్ కంట్రీస్ కాబట్టి, ప్రభువు వాళ్ళకి తోడుగా ఉన్నది క్రిస్టియన్ కంట్రీస్, వాళ్ళు సపోర్ట్ ఇచ్చేది క్రిస్టియన్ కంట్రీస్ కాబట్టి వాళ్ళ విషయంలో చాలా గ్రాటిట్యూడ్తో ఉండేవాళ్ళు. ఈ మధ్య టెక్నాలజీలో ఫినాన్షియల్గా బాగా పెరిగేసరికి కాస్త కొమ్ములు వచ్చినాయి. దేవుడు అప్పుడప్పుడు నెత్తెంబడి ఒకడేస్తూ ఉంటాడు. నెత్తెంబడి ఒకటేస్తాడు, అప్పుడు సరిగ్గా వస్తుంది. ఆ దెబ్బ పడకూడదు. అర్థమైందా? సో ఈ కలవరం ఎప్పుడు తీరుతుందంటే ఇప్పుడు కాదు. దేవదూత వచ్చి రే హేరోదో అని చెప్పి దేవదూత ఏం చెప్పలేదు. కానీ రేపు ఈ యొక్క కలవరం ఏదైతే ఇప్పటికీ కంటిన్యూ అవుతుందో యూదుల్లో, మా కోసం వచ్చిన వాడు, మరియ గర్భాన పుట్టినవాడు, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన పురుషుడు, కన్యక గర్భవతి కుమారుని కంటావన్నటువంటి వాడు ఈయనే అనే సంగతి తెలిసినా వాళ్ళు నమ్మట్లేదు. రేపు వాళ్ళ కలవరాన్ని సింహాసనం వేసి కూర్చొని ఆయన తీరుస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ సీజన్లో
నేను మీతో చెప్పాలి అనుకున్నది, విడుదల చేయాలి అనుకున్నది, మాట్లాడాలి అనుకున్నది ఏమిటంటే, ఈ రోజున ప్రపంచం కూడా ఎన్నో కల్లోలాల్లో ఉంది. ఉదయం లేచి మీరు న్యూస్ ఆన్ చేశారంటే సగం చచ్చిన వార్తలు, సగం కాలిపోయిన వార్తలు, సగం కూలిపోయిన వార్తలు, సముద్రం ముంచేసిందనే వార్తలు. అవునా కాదా? ఇవాళ ఉన్నవాడు రేపు ఉండడు, ఈ రోజు బాగున్నాడు రేపు ఉండడు. ఈరోజు జిమ్కి వెళ్ళినాడు మళ్ళీ తిరిగి వస్తాడు రాడు తెలియదు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినాడు? అందరు జిమ్కి వెళ్ళండి అనేవాళ్ళు ఇప్పుడు వెళ్ళినాడు వెనక్కి తిరిగి ఎట్ట వస్తాడని చెప్పి ఉంది. వీడు కండలతో వస్తాడో లేకపోతే పడిపోయి వస్తాడో అర్థం కావట్లా. పరిస్థితులు మొత్తం మారిపోయి ఏం జరుగుతుందో మనుషులకు అర్థం కావట్లా. ఎస్, ప్రపంచం కల్లోలంలో ఉంది, కుటుంబాలు కల్లోలంలో ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలు కల్లోలంలో ఉన్నాయి, బిజినెసెస్ కల్లోలంలో ఉన్నాయి, ఆత్మీయ జీవితాలు కల్లోలంలో ఉన్నాయి. ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టెన్షన్ 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 నడుస్తానే ఉంది. ఎస్ ఆర్ నో? ఈ క్రిస్మస్ దినాల్లో కలవరంతో ఉన్న మరియని ఎవ్వడు చెప్పినా కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాన్ని, లేకపోతే మరియని కలవరంలో ఉన్న వాళ్ళ కలవరాన్ని తీసివేసిన ప్రభు, యోసేఫులో ఉన్న కలవరాన్ని తీసివేసి సమాధానాన్ని కలిగించినటువంటి ప్రభు, ఈరోజు మన కలవరాలను కూడా కంప్లీట్గా ప్రభు తుడిచివేయునుగాక. ఈ క్రిస్మస్ దినాలలో వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఎలాంటి సమస్యలో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి కలవరంతో మీరున్నా, మనుషులకు ఒకవేళ చెప్పుకున్నా వాళ్ళు ఏ విధమైనటువంటి క్లారిటీ మీకు ఇవ్వలేనటువంటి కన్ఫ్యూజన్లో మా వల్ల కాదు బ్రదర్, మీకు పరిష్కారం చెప్పడం మా వల్ల కాదు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు మీ చేతులు వదిలేసి వెళ్ళిపోయే కలవరమైన, ఈరోజు దేవుని సన్నిధిలో దాన్ని క్లియర్ చేసే దేవుడు దాన్ని కనుమరుగు చేయునుగాక.